प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలు అండి. ఈరోజు వీడియోలో తెల్ల జిల్లేడు చెట్టుతో ప్రయోగం ఎలా చేస్తారని గత వీడియోలో కూడా చెప్పాను బాబు. ప్రయోగానికి సంబంధించిన విధి విధానాలు, ప్రయోగానికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. అయితే ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ప్రయోగాలు అనేవి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయకూడదు బాబు. మనకు తప్పదు, ఇక మన పరిస్థితి బాగోలేదు, మనకి బాగా ఇబ్బంది పెడుతున్నారు, చావు తప్ప వేరే మార్గం లేదన్నప్పుడు అప్పుడు ఇలాంటి ప్రయోగాలు ప్రయోగించినా అవి ధర్మబద్ధమైన అవుతాయి. అంతేగాని చీటికి మాటికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగాలు చేసే లెక్క అయితే అవి వికటించి మీ మీదకే రివర్స్ అవుతాయి అన్నమాట. అందుకని 1-2 సార్లు ఆలోచించి మీ మీద ప్రయోగం బాగా శత్రువు పెట్టలేకపోయినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. అయితే ఈ ప్రయోగాలు కూడా నేను చెప్పా గత వీడియోలో కూడా, ఈ మంత్రాలని చాలా జాగ్రత్తగా గురువు దగ్గర ఉపదేశం తీసుకొని మాత్రమే చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మంత్రాలు ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే మీకు అవగాహన కోసం అని కూడా నేను గత వీడియోలో చెప్పా. ఇవి మీకు అవగాహన కోసం. అయితే కొంతమంది పూర్ణ దీక్షా పరులు ఉంటారు, అంటే కొన్ని మంత్రాలు సిద్ధి పొందిన వాళ్ళు అనమాట, పూర్ణ దీక్షా పరులు అంటారు. వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. కొన్ని మంత్రాలు సిద్ధి పొంది పూర్ణ దీక్షితులు అయితే వాళ్ళు గురూపదేశం అవసరం లేదు బాబు. వాళ్ళు ఏ మంత్రాన్ని అయినా సరే కొంచెం మంత్రం చేయగానే వాళ్ళకి ఆ మంత్రం సిద్ధి పొందిద్ది అన్నమాట, పలకడం ప్రారంభించింది. వాళ్ళు చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని గురుముఖత నేర్చుకొని అప్పుడు ప్రయోగానికి సంబంధించి చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ చెప్పే మంత్రం వల్ల మరణానికి సంబంధించి ఏమీ జరగదు బాబు. అయితే శత్రువు మంచాన్ని పడతాడు, చాలా ఇబ్బందులకు గురవుతాడు అన్నమాట. మళ్ళీ మీరు సర్లే అని చెప్పి మీకు వాళ్ళ మీద ఏమన్నా జాలి దయ కలిగినప్పుడు మీరు మళ్ళీ దాన్ని వెంటనే రిమూవ్ చేసే శక్తి కూడా ఈ మంత్రానికి ఉంటుంది అన్నమాట. అయితే ఈ మంత్రాన్ని ముందు ఒక 11 రోజుల పాటు నేర్చుకోవాలన్నమాట. 11 రోజుల పాటు సాధన చేయాలి. తర్వాత ఒక 11 రోజుల పాటు ప్రయోగానికి సంబంధించిన ఉంటుందన్నమాట. ఇవన్నీ ఒక 11 రోజుల్లో అయిపోదు బాబు. ఇది ఎలా చేయాలో చెప్తారు. ముందు ఈ మంత్రాన్ని ఒక 11 రోజుల పాటు సాధన చేయాలి. చాలా తీవ్రమైన సాధన అన్నమాట. చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో ఈ మంత్రాన్ని నేర్చుకోవాలి. ఒక ఏకాంతమైన గది ఉండాలన్నమాట. ఆ గదిలోకి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు బాబు. అలాంటి గదిని ఒకటి ఏర్పాటు చేసుకొని అందులో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద నల్లగుడ్డను పరుచుకోవాలి. నల్లగుడ్డను పరుచుకొని ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలసం అంటే చక్కగా ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ చక్కగా పసుపు రాసి దాంట్లో కొంచెం మీకు తెలుసు కదా కలసం పెట్టేదాన్ని ఎవరైనా చెప్పవసరం లేదు. కొబ్బరికాయ పెట్టి దాని మీద నల్ల జాకెట్ ముక్క పెట్టుకోవాలి. నల్ల జాకెట్ ముక్క పెట్టుకొని దీనికి ఒక యంత్రం ఉంటుంది బాబు. ఆ యంత్రాన్ని స్వయంగా తయారు చేసుకోవాలి. అవి మా దగ్గర దొరుకుతాయి. ఆ యంత్రాన్ని పెట్టుకోవాలన్నమాట. ఆ యంత్రాన్ని పెట్టుకున్న తర్వాత అప్పుడు అది ఆ మంత్రం యొక్క ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. అంతేగాని ఎలా పడితే అలా పనిచేయడం జరగదనమాట. యంత్రానికి అద్భుతమైన శక్తి ఉంటుంది బాబు. యంత్రంలో కొన్ని బీజాక్షరాలు అన్నీ చక్కగా చెక్కి దానికి ప్రాణం పోసి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే అక్కడ దీపారాజన సంకల్పం చెప్పినప్పుడు ఆ మంత్రశక్తి అనేది ఆ యంత్రం ద్వారా పనిచేయడం ప్రారంభించింది. అందుకని కలసం పెట్టుకున్నాక యంత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చివరిలో మంత్రాన్ని రోజుకి 27 సార్లు 27 మాలలు చేయాలి. 27 సార్లు కాదు, 27 మాలలు చేయాలి. రాత్రి 10 తర్వాత నలుపు వస్త్రాలు ధరించాలి. ఆ కలసం పెట్టుకొని చక్కగా కలసం ముందు దీపం పెట్టుకోవాలి. ఆమదంతో దీపం పెట్టాలి. ఆమదంతో దీపం పెట్టుకొని 27 మాలలు చేసుకోవాలి. 27 మాలలు చేసుకుని ఏకభక్తం చేయాలి. ఈ 11 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరితో ఎక్కువ అతిగా మాట్లాడకూడదు. ధూమపానం మద్యపానం చేయరాదు ఈ 11 రోజులు. తర్వాత ఈ 11 రోజుల పాటు ఇలా నియమిస్తులతో మంత్రాన్ని చక్కగా చేసుకెళ్తే 11వ రోజు రాత్రి
చిన్న హోమగుండం కట్టుకోవాలన్నమాట. చిన్నదే, ఎక్కువ కాదు. దాంట్లోకి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఎండిపోయిన కొమ్మలు తెచ్చుకోవాలి హోమానికి. అవి తెచ్చుకొని నల్ల నువ్వులు బియ్యం కలుపుకోవాలి. ఆముదాన్ని ఉపయోగించుకోవాలి. ఆముదంతో ఆహుతులేస్తా నెయ్యి బదులు ఆముదాన్ని వేసుకోవాలి. వేసుకొని ఆ మంత్రంతో 108 సార్లు హోమం చేసుకోవాలన్నమాట. హోమం చేసుకుంటే అక్కడితో ఆ 11 రోజులు కంప్లీట్ అయ్యింది అనమాట. ఈ మంత్రం కొద్ది పనిచేయడం ప్రారంభించింది. తర్వాత ఇక ప్రయోగం ఇది. ప్రయోగం ఎలా చేయాలంటే ఈ 11 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు ఒక మట్టి పీఠం తెచ్చుకోవాలి బాబు. మట్టి పీఠం తెచ్చుకొని అదే పీఠం కలపకూడదు. ఒక మట్టి పీఠం తెచ్చుకొని పుట్టమన్ను తెచ్చుకోవాలి. పుట్టమన్ను తెచ్చుకొని చితాభస్మం, శ్మశానానికి వెళ్ళి చితాభస్మం కూడా ఎప్పుడూ నిల్వ ఉండి తెచ్చుకోకూడదు. చితాభస్మం ఎందుకు ఒళ్ళంతా రాసుకుంటారంటే దాంట్లో ఒక ఆ యొక్క ఆరా ఉంటుంది అనమాట. ఆ మనిషి యొక్క ఆరా ఉంటుంది. అది 3 రోజులే ఉంటుంది అనమాట. ఆ చితాభస్మం 3 రోజులు పనిచేస్తుంది. అందుకని 3 రోజులు దాటింది అయితే పనికిరాదు. అప్పటికప్పుడు దాన సంస్కరణలు అయిన తర్వాత సాయంత్రం 2 రోజులు తెచ్చుకొని పుట్టమన్ను తెచ్చుకొని ఆ 2 కలిపి బొమ్మను తయారు చేసుకోవాలి. ఎవరైతే శత్రువు వాళ్ళ మీద ప్రయోగించాలో వాళ్ళది కంపల్సరీగా ఏదో ఒక వస్తువు సంపాదించాలి. మీకు తీసుకొచ్చి ఆ యొక్క బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ యొక్క కడుపులో పెట్టాలి. కడుపులో పెట్టి అరటి చెట్టు నార తెచ్చుకోవాలి. అరటి చెట్టు నారతో బిగించి కట్టుకొని ఒక మట్టి పీట తెచ్చుకొని ఆ మట్టి పీటకి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి మీ యొక్క పూజా మందిరం దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడైతే కలసం ఉందో కలసం ముందు పెట్టుకోవాలి. ఆ మట్టి పీటలో ఈ బొమ్మను దింపుకోవాలి బాబు. బొమ్మను దింపుకొని రోజు నైట్ సాధన చేసేటప్పుడు ముందు సంకల్పం చెప్పుకోవాలి. మీ శత్రువుకి మీరు ఏమైతే మంచం మీద పడి ఏ అవయవం అయితే ఇదవ్వాలో అప్పుడు ఆ సంకల్పం చెప్పుకొని చేతిలోకి నీళ్ళు తీసుకొని ఆ మట్టి పీటలోకి నీళ్లు వదలాలి. నీళ్లు వదిలి అప్పుడు మీరు మళ్ళీ 11 మాలలు జపం చేయాలి. 27 అవసరాలు సాధన నేర్చుకునేటప్పుడు 27 మాలలు 11 మాలలు జపం చేసి జపం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాతే నీళ్ళు వదలాలన్నమాట. చేతిలోకి నీళ్ళు తీసుకొని ఆ శక్తిని అంతా మీరు అతన్ని ఏమి అవయవం మీద ప్రభావం చూపించాలో ఆ నీళ్ళని అందులోకి జారవిడిచాలి. ఆ మట్టి పాత్రలోకి జారవిడిచి అలా 11 రోజులు మళ్ళీ ఈ సాధనా క్రమం చేయాలన్నమాట. ఆ మట్టి పెడతలోకి మీ శక్తిని అంతా దారపోసి వెంటనే దాని మీద మూత వేసుకోవాలి. నల్లగొడతో మూతేసి మళ్ళీ 2 రోజులు మీరు సాధన చేసినప్పుడు మళ్ళీ ఊడదీయాలన్నమాట. అలా 11 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత 11వ రోజు నైటు 10 తర్వాత తెల్లజిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకి చక్కగా కుంకుమ పసుపుతో పూజ చేసుకోవాలి. సాంబ్రాణి ధూపం వేయాలి. వేసి చక్కగా గజం లోతు తవ్వి ఒక వేరునమాట. దక్షిణ దిక్కుగా మీరు చేసుకోవాలి. ఇది దక్షిణ దిక్కుగా పాకిరెడ్డి కదా వేరు అది తీసుకొని ఈ యొక్క కుండ పైన నల్ల గొడ్డకాయ మూత కట్టి ఉంచుతారు కదా, బయటకు వెళ్ళినప్పుడు చక్కగా మూతిని బిగించాలన్నమాట. మీరు రోజు మీ యొక్క జపశక్తిని అందులో దారిపోసిన మరుక్షణం మూత గట్టిగా కట్టేయాలి. 11 రోజు బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా చక్కగా మూతను గట్టిగా బిగించే తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే గొంతు తవ్వారో ఆ గొంతులో పెట్టి ఆ యొక్క చెట్టు వేరుని అందులో పెట్టాలన్నమాట. ఆ చెట్టు వేరుని అందులో పెట్టి నలుపక్షంతులు తయారు చేసుకోవాలి. నలుపక్షంతులు తయారు చేసుకొని అప్పుడే మూత వేయకూడదు అనమాట. మీరు చేసే మంత్రాన్ని 108 సార్లు చదువుతా నల్లక్షంతలు అందులో వేయాలన్నమాట. మీరు చక్కగా మీరు ఏమైతే మీ యొక్క శత్రువుని అవ్వాలనుకుంటున్నారో అక్కడ కూడా చెట్టుకు మీరు చెప్పుకోవాలి. తెల్లజిల్లేడు చెట్టుకు చెప్పుకుంటూ ఆ నల్లక్షంతలు వేసి అప్పుడు మళ్ళీ చక్కగా నల్లగొడ్డతో కట్టి మూత వేసేయాలన్నమాట. చక్కగా మూత వేసుకొని ఇక వచ్చేయడం అన్నమాట. ఇక్కడితో ప్రయోగం బాబుది చాలా శక్తివంతమైన ప్రయోగం అన్నమాట ఇది. అయితే కొన్ని ద్రవ్యాలు మీకు చెప్పట్లేదు, అవి కొంచెం హింసను ప్రేరేపించేటట్టు ఉంటాయి. యూట్యూబ్లో చెప్పడానికి అవి బాగోదు బాబు. అవి స్వయంగా వచ్చినప్పుడు మేము చెప్తాం. అన్నిదా మమ్మల్ని తప్పుగా భావించొద్దు. ప్రయోగాలు కూడా ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయని మీకు తెలియడానికి మేము కొన్ని చెప్పడం జరిగింది బాబు. అయితే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. చివరిలో మంత్రం వచ్చింది, చక్కగా వినండి ఈ మంత్రాన్ని. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా చెప్పేటప్పుడు పేపర్ మీద రాసుకోండి.
అప్పుడు మీకు అర్థమైంది బాబు. ఓం ఈశ్వరి మలయాళ భగవతే అకాల పరంజ్యోతి మదనమోహిని మహాశక్తి త్రిశూల డమరుకదేవి మధుమాంస భక్షిణి మమ శత్రు బంధనం కురుకురు స్వాహ. ఇది బాబు మంత్రం. చక్కగా విన్నారు కదా. మళ్ళీ ఒక్కొక్కసారి మళ్ళీ కావాలంటే విని తప్పులు లేకుండా రాసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.